నెల్లూరు జిల్లా ఆలూరు మండలం పడమర గోగులపల్లిలో నూతనంగా నిర్మించిన పోలేరమ్మ ఆలయ ప్రారంభోత్సవంతో పాటు విగ్రహ ప్రతిష్టను వైభవంగా నిర్వహించారు. తొలుత ఆలయం ఎదుట ధ్వజస్తంభాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. అనంతరం యాగశాల నందు ప్రత్యేక పూజలు హోమాలను నిర్వహించి వేద మంత్రాల నడుమ కలశాలను అర్చకులు తమ నెత్తిపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆలయ శిఖరాగ్రాన ప్రతిష్ఠించారు. అనంతరం విగ్రహ ప్రతిష్ఠ చేసి ప్రాణ ప్రతిష్ఠ కుంభాభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కాళకృష్ణారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి గ్రామానికి కాపు కాసే అమ్మ పోలేరమ్మని, అమ్మవారి ఆశీస్సులు కరుణ కటాక్షాలు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నామన్నారు. దేవస్థానానికి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరినీ కూడా కాపు కాచుకునే బాధ్యత నాకుంది. అన్ని గ్రామాలను సందర్శించాల్సిన అవసరం ఉంది. అయితే వచ్చేటప్పుడు ఒక్క చేతులతో రాకూడదు. పెద్దవాళ్ళ ఇంటికి పోయేటప్పుడు పూలు పొలము పండు ఎత్తుకోపోవాలాగానే అత్తగారి ఊరికి వచ్చేటప్పుడు ఎంతో మంది నిధులు ఎత్తుకొచ్చి మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. కాబట్టి నిధులు వచ్చిన రోజున మీ గ్రామానికి వచ్చి తప్పకుండా ఊళ్ళలో సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ పైప్ లైన్లు కానీ అన్నింటినీ కూడా మంజూరు చేసే విధంగా వస్తానని కూడా ఈ సందర్భంగా ఆ పోలేరమ్మ సాక్షిగా పోలేరమ్మ ముందు మీకు అందరూ కూడా తెలియజేస్తూ